జగన్మోహన్ రెడ్డి గారు ఇక సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిందేనా? ఇప్పటికే ఆయన తన భద్రత కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే తన టూర్లకి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. తన టూర్లకి పర్మిషన్ ఇవ్వట్లేదు, అనుమతులు రావట్లేదు. ఒక రకంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతగా ఆయనకున్న హక్కు, ఆయన ప్రజల్లోకి వెళ్ళాలి, తిరగాలి, టూర్లు చేయాలి, ఆ పర్యటనలకు వెళ్ళాలి, ఎవరు అడ్డుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలాగని చెప్పి ఇది అడ్డుకుంటున్నారు అని కూడా అనడానికి లేదు. అనుమతులు ఇవ్వట్లేదు, వాయిదాలు వేసుకోమంటున్నారు. ఆల్రెడీ నెల్లూరు పర్యటన వాయిదా వేశారు. సరైన హెలీప్యాడ్ ల్యాండ్ అవ్వడానికి సరైన ప్రదేశం ఇవ్వలేదు అనేది. అలాగే రేపొద్దున 10వ తేదీన చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంది కాబట్టి చిత్తూరు జిల్లాలో 9వ తేదీన ఈయనకు అనుమతి ఇవ్వలేము అని చెప్పి తేల్చెప్పేశారట. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ పర్యటన కూడా వాయిదా వేసుకోవాలా, ఆయనకి భద్రత కల్పించలేమని చెప్పేశారు. ఇప్పటికే ఆయన Z+ సెక్యూరిటీ లేదని ఒక పక్క చెప్తున్నారు. లేదు, Z+ భద్రత ఉంది అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది హైకోర్టుకి. కనీసం రోప్ టీం కూడా లేవు, రోప్ పార్టీలు కూడా లేవని చెప్తున్నారు. నిజానికి అక్కడ లేవు, ఉంటే ఆ స్థాయిలో ఉండదు. రోప్ పార్టీ ఉంటే అక్కడ కనిపిస్తుంది. లేదు మేము Z+ భద్రత కల్పించేశాం అని చెప్పి హైకోర్టు చెప్తుంది ప్రభుత్వం. సో ఇటువంటి నేపథ్యంలో ఇక ఆయన టూర్లకి వెళ్ళాలన్నా రేపు జిల్లా టూర్లు పెట్టుకోబోతున్నారు. నెక్స్ట్ పాదయాత్ర అన్నారు. ఈ లోపల కార్యకర్తలతో సమావేశాలు ఉన్నాయి. జగనన్న కార్యకర్తతో మీ జగనన్న అనే కార్యక్రమాలు స్టార్ట్ చేసుకోబోతున్నా. ఇవన్నిటి మీద ఆంక్షలు పెడితే రేపొద్దున్న ఇంకా ప్రతిపక్ష నాయకుడిని బయట తిరగనివ్వకుండా కట్టడి చేస్తారా? ఇదే లక్ష్యమా? ఇప్పుడు దీని మీద ఇక ఫైనల్గా సుప్రీంకోర్టుకి వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక చర్చ. అక్కడి నుంచి అనుమతులు తెచ్చుకుంటారా? అక్కడి నుంచి కోర్టు ఆర్డర్స్తో అప్పుడు ఈయనక భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తే అప్పుడు ప్రభుత్వం ఆయనకి భద్రత కల్పిస్తుందా? ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి కూడా ఇది ఒక పరీక్షే. అదే నేపథ్యంలో న్యాయస్థానాలకు వెళ్తే కానీ ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరకదా? వేచి చూడాలి ఎలాంటి స్టెప్ తీసుకుంటారు.